వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రోటీన్ కోసం పన్నీర్ మాత్రమే కాదు, ఇవి కూడా తినండి. శాకాహారంలో ప్రోటీన్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది పన్నీర్, పప్పులు మాత్రమే. ఇవి ఆరోగ్యకరమైనవే, కానీ ఎప్పుడు ఒకే రకమైన ఆహారంపై ఆధారపడితే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు పూర్తిగా అందకపోవచ్చు. అందుకే పోషకాహార నిపుణులు ఆరోగ్యంలో వైవిధ్యాన్ని చేర్చాలని సూచిస్తున్నారు. టోఫు, క్వినోవా, సోయాబీన్స్, చపనార గింజలు వంటి ఆహారాలు శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను సమతుల్యంగా అందిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రోజంతా శక్తిని నిలబెట్టడంలో సహాయపడతాయి. వివిధ రకాల ఆహారాల్లో వేర్వేరు పోషకాలు ఉంటాయి. వాటిని కలిపి తినడం వల్ల శరీరం త్వరగా కోలుకోవడం, కడుపు నిండిన భావన ఉండటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. సోయాతో తయారయ్యే టోఫూలో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇది ఏ వంటకానికైనా సులభంగా కలిపి తినవచ్చు. పులియబెట్టిన సోయాతో తయారయ్యే టెంపే ప్రోటీన్తో పాటు పేగుల ఆరోగ్యానికి కూడా మంచిది. పన్నీర్ కూడా మంచి ప్రోటీన్ వనరే, అయితే దానిపైనే పూర్తిగా ఆధారపడకుండా ఇతర ఆహారాలను కూడా కలిపి తినడం మంచిది. ఒకరోజు టోఫు, మరో రోజు క్వినోవా, ఇంకోసారి గింజలు, ఇలా మార్చుకుంటూ తింటే మంచిది. మీరు వేర్వేరు ప్రోటీన్ వనరులను ఆహారంలో చేర్చుకుంటే శరీరం బలంగా ఉండడానికి, శక్తివంతంగా ఉండడానికి సహాయపడుతుంది. చిన్న మార్పు చేసినా కాలక్రమేణా అవి పెద్ద ఫలితాలను ఇస్తాయి.